హల్లెలూయా. ఆదికాండం 3వ అధ్యాయము, ఒకసారి ఆదికాండము 3వ అధ్యాయము 16వ వాక్యం. 16వ వాక్యం. ఆదికాండము 3వ అధ్యాయము 16వ వాక్యం. ఒకసారి. ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను, వేదనతో పిల్లలను కందువు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పెను. దేవునికి స్తోత్రం. దేవుడు ఒక సర్పానికే కాదు శాపాన్నిచ్చింది, ఆడవాళ్ళకు కూడా శాపాన్నిచ్చాడు. ఏమని ఏమని మీరు ఒక పాపను కానీ ఒక బాబును కానీ కనేటప్పుడు మీ వేదన మామూలు వేదన కాదు. మాలాంటి వాళ్ళకి, పక్కనున్న వాళ్ళకి, హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి, డాక్టర్లకి, నర్సులకి, నీ తమ్ముళ్ళకి, అక్కలకు, చెల్లెలకు, మీ అమ్మలకు, నీ భర్తకి నీ వేదన ఎవ్వడికి అర్థం కాదు. దేవునికి మాత్రమే తెలుసు నీ వేదన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక స్త్రీ అనుకుంటుందంట, ఈ పురిటి నొప్పులు భరించడం కంటే ఈ లోకములో నుండి శాశ్వతంగా వెళ్ళిపోవటం బెటర్ అనుకుంటుందంట. దేవునికి స్తోత్రం. గట్టిగా అర్థమైన వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టండి. ఏమనుకుంటుంది? పురిటి నొప్పులు భరించడం కంటే, పురిటి నొప్పులు పడటం కంటే ఈ లోకములో నుండి శాశ్వతంగా కానీ దేవుడు చంపేయడు. ఎందుకు అలాగ చేశాడు తెలుసా? ఆమె చేసింది తప్పు. తప్పుకు తగ్గ శిక్ష ఖచ్చితంగా అనుభవిస్తారు. అవునా కదా? హల్లెలూయా. సర్పముతో చెప్పాడు, నువ్వు శాపగ్రస్తురవుతావు. ఏ స్త్రీ ద్వారా అయితే నీవు పాపాన్ని కొని తెచ్చావో, శాపాన్ని కొని తెచ్చావో, ఆ స్త్రీకి పుట్టినటువంటి పిల్లలు నీ మడాన్ని తొక్కుతారన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు సపోజు మన దగ్గరికి పాము వస్తే దాన్ని పట్టుకొని ఆలిస్తామా, లేకపోతే దాన్ని పట్టుకొని ఆటాడిస్తామా, లేకపోతే దాన్ని ఏం చేస్తాం? కొడతాం. ఎందుకని? కొట్టకపోతే నిన్ను కొట్టిద్ది అది. అవునా కదా? కొట్టకపోతే నిన్ను కొట్టిద్ది. అంతేగాని పాలు పోసి చక్కగా మేతేసి చక్కగా ఇడ్లీ పెట్టి చక్కగా ఇచ్చేసి పెంచావనుకో, ఏదో ఒక రోజున ఖచ్చితంగా నేను కరిసిద్ది. దేవునికి స్తోత్రం. ఇది ఇప్పుడు జరిగింది కాదు, ఆల్రెడీ దేవుడే ముందే ఏర్పరిచాడు. నీ సంతానానికి, స్త్రీ సంతానానికి వైరము కలుగును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వైరం అంటే గొడవ, వైరం అంటే తగాదా, వైరం అంటే అలజడి, వైరం అంటే స్త్రీ సంతానము పురుష సంతానము, స్త్రీ సంతానము సర్ప సంతానికి ఇప్పుడు కూడా గొడవ జరుగుతూనే ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో సాతానుగాడు ఏమనుకుంటా తెలుసా? ఇబ్బంది ఏమీ లేదు, ఆయన నన్ను శపించినా పర్వాలా, నేను మామూలుగానే బ్రతుకుతా. ఆయన నన్ను ఇబ్బంది పెట్టినా పర్వాలా, నేను మామూలుగానే బ్రతుకుతా. ఆయన నన్ను దూషించినా పర్వాలా, నేను మామూలుగానే బ్రతుకుతా. ఆయన నన్ను శపించినా పర్వాలా, మన్ను తిని బ్రతుకుతామన్నా పర్వాలా, నేను బ్రతుకుతాననుకుని ఆదికాండం నుండి మలాకి గ్రంథం వరకు బ్రతికింది. కానీ ఎప్పుడైతే మత్తయి సువార్తకు వచ్చేసరికి యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారో, అప్పుడు సాతానుగాడికి అర్థమైంది, నేను ఆ విషయం మర్చిపోలా. ఈ రోజున ఆదికాండం నుండి మలాకి గ్రంథం వరకు నేను విజయాన్ని అనుగ్రహించానుకున్నా, కానీ యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి కలువరి సిలువలో ఆయన రక్తాన్ని కార్చి అప్పుడు ఆయన విజయాన్ని పొందుకున్న తర్వాత, ఆయన విజయాన్ని అనుగ్రహించిన తర్వాత, ఆయన మనందరికి విజయాన్ని ఇచ్చిన తర్వాత, అప్పుడు సాతానుగాడు అన్న మాట ఏంటి తెలుసా? శత్రువు ఆయన ఎదుట ఎప్పటికీ నిలవలేడు. గట్టిగా చప్పట్లు కొడుతుంది దేవుని నామానికి. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజున శత్రువులు ఎవరైతే మీకున్నారో వాళ్ళకి విజయం వచ్చినట్టు ఉంటుంది, వాళ్ళు విజయం పొందుకున్నట్టుంటారు, వాళ్ళు విజయంలో జీవించినట్టుంటారు. కానీ కొద్ది రోజులు మాత్రమే, కొద్ది క్షణాలు మాత్రమే. ఎప్పటికి దేవుడు విడిచిపెట్టడు, ఎప్పటికి దేవుడు మర్చిపోడు, ఎప్పటికి దేవుడు ప్రక్కన పెట్టడు. విజయము దేవుని ఆధీనములో ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. విజయము దేవుని ఆధీనములో ఉన్నది. ఎప్పుడైతే యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారో,
ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన మనందరి కోసం చనిపోయారు, మనకు ప్రాణం పెట్టాడు, మన కోసం రక్తాన్ని కార్చారు, మనకు విజయాన్ని అనుగ్రహించాడు. అందుకనే కృపచేత పిలిచినప్పుడు నేను నీ వాడను, నీవు నా దానవు. గట్టిగా